అందరు బొక్కలు బయట పెడతా, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను పెద్ద తెలివికల్లోని, నేను పెద్ద టాలెంట్ పర్సన్ని అంటూ తనకు తానే అరకోటేసుకొని బిల్డప్ కొడుతున్నటువంటి జడా శ్రావణ్కి అద్దిరిపోయేలాగా, దిమ్మ తిరిగిపోయేలాగా మన కాట్రే నాగరాజు క్వశ్చన్ అడిగాడు. పాపం మనోడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక బిక్కు మొహం వేసుకొని, నేనే కాదండి పవన్ కళ్యాణ్ గారు కూడా 2011లో పార్టీ పెట్టి ఇప్పటిదాకా ఆ పార్టీని అధికారంలో తీసుకురాలేకపోయాడని చెప్తున్నా. అసలు పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికే ఉందిరా అయ్యా? అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక మెజార్టీలోకి, అంటే ఆశించిన స్థాయిలోకి వచ్చాడు, ఒక ఎమ్మెల్యేని గెలిచాడు. కానీ మనం ఇప్పుడు దాకా మంగళగిరిలో పోటీ చేస్తే మనకు 0.5 ఓట్లు వచ్చినాయి. అంటే మన బతికేంది, మన పార్టీ చరిత్ర అనేది నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే, పార్టీ లేదు, బొక్క లేదు. మనోడు జగన్మోహన్ రెడ్డి గారికి ఊడికం చేయడానికి ఒక పార్టీని పెట్టుకున్నాను బిల్డప్ ఇస్తున్నాడు. సరే, మన బిల్డప్ గారి మాట్లాడే మాటలు ఒకసారి మనం చూడండి. పార్టీ నిర్మాణం లేదు, వ్యవస్థ లేదు, క్యాడర్ లేదు, ఏం లేదు. మీరు ఏక్ నిరంజన్ టైపులో మీరు మొత్తం మీరే వ్యవహరించేస్తున్నారు కదా. అసలు వన్ మ్యాన్ షో చేసేస్తున్నారు. మీరు పార్టీ నిర్మాణం ఎప్పుడు చేస్తారు ఏంటి? స్వతహాగా మీరు చట్టసభల్లో అడుగు పెడితే కదా మీకంటే ఒక పవరు. చట్టసభలో అడుగు పెట్టుకోకుండా ఒక న్యాయవాదిగా ఉంటూ ఒక పార్టీ అధికార నాయకుడిగా ఉంటూ రోడ్లకి గలం విప్పుతుంటే ఎలా? అసలుకి అల్టిమేట్గా చట్టసభలో ఉంటేనే మీరు ఏదైనా న్యాయం చేయగలుగుతారు, ఏదైనా మాట్లాడగలుగుతారు. శంకులో పోస్తే తీర్థం అవుతుంది కదా. అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది. రోడ్డు ఎక్కి మాట్లాడితే ఏమనుకుంటారు అందరూ కూడా? ఈ జడాశ్రావణ గుర్తింపు కోసం మాట్లాడుతున్నారు. రఘురామ కృష్ణరాజుని టార్గెట్ చేస్తే ఇది అవుతుంది, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మైలేజ్ వస్తుందని మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి ఎలా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసము ఎక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే 2011లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా అవునా? 2011లో పెట్టినట్టున్నాడు. 2014 ఎలక్షన్లో పోటీ చేయాల. ఆయన తెలుగుదేశానికి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. రైట్. 2019లో ఆయన బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో కలిసి పోటీ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దాని కాకుండా మీకు ఎక్కడైనా వాళ్ళ పార్టీ అభ్యర్థులకి డిపాజిట్లు వచ్చినాయా? రాలేదు. మీరు అంత ఆలోచన చెప్పుకోదగ్గది లేదు, పోడలేదు, కానీ రాలేదు డిపాజిట్లు. నా దగ్గర డేటా ఉంది. సో నెంబర్ 2. నెంబర్ 3, 2023లో మీరు అనుకుంటున్నట్టు ఈ రాష్ట్రానికి అత్యద్భుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ మీరు అనలేదులే, మీ మనసులో భావన నేను చెప్తాను. 2011లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ లాంటి గొప్ప దేశంలోనే ఒక పెద్ద, ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయిన పార్టీతో పోటీ చేసి 2019లో బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో కలిసి పోటీ చేసి 2023 తెలంగాణలో జరిగినటువంటి 4 ఎలక్షన్లో 4 చోట్ల భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే ఒక్కొక్క చోట ఆయనకు వచ్చినట్టు ఓట్లు 2500, 3800, 7000, 10,000. మరి 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21కి 21 సీట్లు ఎట్లా వచ్చినాయి సార్? మరి 2023లోనే కదా డిపాజిట్లు కూడా రాలేదు ఆయనకి, ఒక భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే. మరి 2023లో భారతీయ జనతా పార్టీతో కలిసి వీడికి నిజంగా చెప్తాను, వీడికి బుర్ర లేదు, ఏం లేదు. అరే, తెలంగాణలో 2023 పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాడా? బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేశాడా? తెలంగాణలో జనసేన పార్టీ ఉందా? ఎక్కడో ఒక చోట వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉన్న చోట, అభిమానులు ఉన్న చోట నిలబడింది. సంస్థానగతంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు చెప్పుకోదగ్గటువంటి ఓట్లు పోలేయి, మిగతా ఎవరికి రాలేదు, నా దగ్గర డేటా ఉందని చెప్తున్నాడు. అందుకే వీడిని తెంగరోడు అంటారో ఏమంటారో తెలియదు. రాపాక వరప్రసాద్ గారు 2019లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు. బుర్ర ఉంది, మళ్ళీ నా దగ్గర డేటా ఉందంటాడు. బొంగుంది నీకా డేటా? ఏముందిరా డేటా నీకాడ? ఊరక వైసీపీ వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ మాట్లాడుతుంది. అప్పటి నుంచి రాపాక వరప్రసాద్ గెలవలేదా? జనసేనకు 2019లో దాదాపు 6% ఓటింగ్ వచ్చింది. అర్థమైందా? తక్కువ ఓటింగ్ ఏం రాలా. మనకు వచ్చింది 0.5. మన పార్టీకి కాదు, అభ్యర్థి గారు మనకు వచ్చింది 0.5 ఓట్లు. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది అసలు పవన్ కళ్యాణ్ గారితో నీకు పోలికేంటి? పవన్ కళ్యాణ్ గారికి నీకు నక్కకి నాకలోగానికి ఉన్నంత తేడా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గెలవకపోవచ్చు కానీ గెలుపు ఓటమిలో ప్రధాన పాత్ర పోషించాడు. తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 5 జిల్లాలలో కొంత ఓటు బ్యాంకింగ్ని చీల్చడంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. చాలా చోట్ల జనసేన పార్టీకి కూడా డిపాజిట్లు తగ్గినాయి. మరీ మన జడా శ్రావణ్ చెప్పినట్టు 576,
476 ఓట్ల వచ్చినటువంటి నియోజకవర్గ స్థాయి వచ్చిన ఓట్లు అంత లేదు, కానీ భారీ ఎత్తున వచ్చినటువంటి ఓట్లు ఉన్నాయి. కాకపోతే మనోడికి అంత టాలెంట్ లేదు, అంత విధానం లేదు. ఊరిక ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. మీకు ఉదాహరణ చెప్పాలంటే పిఠాపురం తీసుకుంటే, పిఠాపురంలో 23,000 ఓట్లు జనసేన పార్టీకి వచ్చింది. లేకపోతే పిఠాపురంలో వర్మ గారు గెలిచేవారు. అంటే కొన్ని చోట్ల అలాంటివి ఉన్నాయి. మనోడు తెలుసుకోవాలి, మనోడికి సబ్జెక్ట్ తక్కువ, నాలెడ్జ్ తక్కువ, అన్నీ నాకు తెలుసు, నా దగ్గర డేటా ఉందని చెప్పి మాట్లాడతాడు. తెలంగాణలో జనసేన పార్టీని ఎట్లా కంపేర్ చేసుకుంటావు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల కిందనే జమ అయిపోయింది. గతంలో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో మంచి పట్టు ఉంది. అలాంటిది ఈరోజు ఆ పట్టు సడలిపోయిందంటే కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర వాళ్ళ పార్టీ అనేటువంటి ముద్ర అక్కడ వేయటంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విజయం సాధించారు. ఇక పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంతే, ఎంత కాదన్నా ఆంధ్రానే కదా. కాబట్టి ఎన్ని పిచ్చి మాటలు, అసలు ఏం మాట్లాడతాడో, బుర్రండో సెన్స్ ఉండి మాట్లాడతాడో, లేకపోతే అన్నీ నాకే తెలుసు అంత మేధావిగా మాట్లాడతాడు. ఇంత బుర్ర తక్కువ అని పరకోటేసి మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వీళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రిజల్ట్స్తో పోల్చడం ఏంటి? మరి అంత 151 సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో పోటీ చేయమను, ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఏమో ఒక ఎంపీ సెగ్మెంట్ కొడతారేమో చూద్దాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 2019లో కూడా తెలంగాణలో రెండు అసెంబ్లీ స్థానాలు, సత్తుపల్లి లాంటి ప్రాంతాలు, సత్తుపల్లి, ఇంకోటి ఎక్కడో ఖమ్మంలో ఇంకో సీటు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉత్త దేనికి పనికిరానటువంటి సన్నాసి మాటలు మాట్లాడుతాం. సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు, కనీసం ఏ ఓటుని ఎలా మాట్లాడాలో తెలియదు. అసలు నీకు పవన్ కళ్యాణ్ గారి పోలికేంది? పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికేంది? అసలు సంబంధం ఉంది పోలికి? నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేసావు, అక్కడ ఏదో ఆశించిన స్థాయి ఫలితం రాకపోతే వీళ్ళు పార్టీ ఫిరాయించి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యావు. నీవు కూడా కావాలి, నీ కార్డు వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరఫున మాట్లాడేవాడు దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు కాబట్టి నేను వాడుతున్నారు.